అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. హోలీ వర్డ్స్ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు కూడా ఒక మంచి సందేశాన్ని మీ ముందుకు తీసుకొని రావటం జరిగింది. నాకు బాగా నచ్చే అంశం, నేను ఎక్కువగా ఇష్టపడి బోధించేటువంటి పాఠం ఈ ప్రత్యేకమైనటువంటి బైబిల్లో రాయబడిన ఒక సందర్భం. నేను సొంతంగా కొన్ని పాఠాలు తయారు చేసుకున్న వాటిలో ఇది కూడా ఒకటి. ఎక్కువగా నేను జనరల్ క్లాసులు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతాను. సమాజానికి అవసరమైనవి, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు రూపుమాపటానికి, సమాజంలో ఎక్కడ సమస్యాత్మకంగా ఉందో దానికి వాక్యం చెప్పే పరిష్కారం, ఇలాంటి విషయాలు ఎక్కువగా మాట్లాడటం నాకు ఇష్టం. అలాంటి సందేశాలు నేను ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతాను. నేను BYUలో ఉన్నా కానీ నా ప్రజెంటేషన్, నా మాట తీరు, నా ప్రసంగాల తీరు, ఇవన్నీ అందరూ ఇష్టపడతారు. అలాంటి ఒక ఒరవడిని దేవుడు నాకు ఇచ్చాడని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనం నేర్చుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశము, బలహీనుడైన సహోదరుణ్ణి బలపరచుట ఎట్లు. బలహీనుడైన సహోదరుణ్ణి బలపరచుట ఎట్లు, ఇది మన అంశం. ప్రియులారా, బలహీనుడైన సహోదరుడు అంటే దేవుని వాక్యంలో అనుభవాన్ని గడించిన వారు, దేవుని వాక్యాన్ని భుజించి బలవంతులుగా మారిన వారు. ఒక్క మాటలో చెప్పాలంటే బలహీనులు ఎవరు అంటే వాక్యాన్ని ఎరుగున వారు బలహీనులు. ఏదో కొద్ది గొప్ప తెలుసుకున్నవారు, వాక్యం కొంచెమే తెలుసు, వారు బలహీనులు. వాక్యం ఎక్కువ తెలిసిన వాడు బలవంతుడవుతాడు. వాక్యం తెలిసిన వాడు బలవంతుడవుతాడు. ఈ మాట నేను బైబిల్లో మీకు నేను చూపిస్తాను. రోమపత్రిక 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. పౌలు చూడండి ఏమంటున్నాడు, బలవంతులమైన మనము బలహీనుల దౌర్బల్యములను భరించబద్ధులమై ఉన్నాము అన్నాడు. ఈరోజు కొంతమంది వాక్యం తెలియగానే ఫోజు పెడుతుంటారు, గల్లా ఎగరేస్తూ ఉంటారు. నాకు బాగా తెలుసులే అని అనుకుంటారు. నీవు వాక్యం తెలిసి బలవంతుడుగా మారితే నీ మీద దేవుడు ఒక బాధ్యత పెట్టాడు అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. నీ మీద ఒక బాధ్యత పెట్టాడు దేవుడు. ఏమిటా బాధ్యత? బలవంతులమైన మనము బలహీనుల దౌర్బల్యములను భరింపబద్ధులమై ఉన్నాము అన్నాడు. చూడండి, కాబట్టి నువ్వు బలవంతుడవని నీవు గర్వపడు. మాకు బలహీనులైన వారు ఉన్నారే, వారిని బలపరచు, వారి దౌర్బల్యాలను భరించు అనే ఒక బాధ్యతను, ఒక భారాన్ని నీ భుజాలపై పెట్టాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. కాబట్టి
బలవంతులు ఎవరు అంటే వాక్యం తెలిసిన వాడు బలవంతుడు, వాక్యం ఎరుగున వాడు బలహీనుడు. ఒకప్పుడు మనం కూడా బలహీనులమే కాదా? క్రీస్తు దగ్గరకు రాకమునుపు మనం బలహీనులం. క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా మనం పసిబిడ్డలమే, బలవంతులం కాలేదు. ఇంకప్పుడు పాలతో, దేవుని వాక్యమనే పాలతో మనల్ని పెంచారు, మన ఆత్మీయంగా నడిపించిన వారు. మన ఆత్మీయంగా దేవుళ్ళకి ఎవరు నడిపిస్తున్నారంటే నడిపించేవారు బలవంతులు, నడిపించబడుతున్నారు బలహీనులు. కాబట్టి బలవంతులు దేవుని వాక్యం ఎరిగిన వారు కనుక వారు బలహీనుల దౌర్బల్యములను భరించబద్ధులమై ఉన్నాము అని మనం చదువుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనము. రోమపత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకోండి అన్నాడు. చూడండి ఎంత 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 బాధ్యత పెడుతున్నాడంటే దేవుడు బలవంతులకి. పౌలు గారే కదండి మాటలు రాస్తుంది, ఆత్మ ప్రేరణతో పౌలు గారే రాస్తున్నాడండి. విశ్వాస విషయమై బలహీనులైన సహోదరులు మీరు చేర్చుకోండి అంటున్నాడు. చూడండి, విశ్వాస విషయమై. విశ్వాసం ఎలా కలుగుతుంది మనకి? విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. అంటే దేవుని వాక్యం వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. అలా దేవుని వాక్యం కొద్దో గొప్ప విని ఇంకా విశ్వాస విషయంలో బలవంతులు కాలే, దేవుని వాక్య విషయంలో బలవంతులు కానటువంటి ఆ సహోదరులు చేర్చుకోండి అంటున్నాడు. చూడండి పౌలు, విశ్వాస విషయమై బలహీనులైన సహోదరులని చేర్చుకోండి అన్నాడు. చూడండి, కాబట్టి బలవంతులారా, మీరు మీ వాక్య పరిపక్వతను బట్టి, వాక్యంలో మీరు సంపాదించినటువంటి మహాజ్ఞానాన్ని బట్టి మీరు అతిశయపడక, గర్వపడక, బలహీనుల కోసం ఆ బలాన్ని, మీరు నేర్చుకున్నటువంటి ఆ మాటలను బలహీనులను బలపరచడం కోసం వాడండి అంటున్నాడండి దేవుడు. అందుకే విశ్వాస విషయము బలహీనులైన సహోదరుని చేర్చుకోండి అంటున్నాడండి. చేర్చుకోండి అంటున్నాడండి. ఏమండి? విశ్వాస విషయమే బలహీనుడైన సహోదరుని చేర్చుకోండి అన్నాడు. ఎలా చేర్చుకోవాలండి వారిని? ఎలా చేర్చుకోవాలి? వివరణ కావాలిగా మరి. బలవంతులమైన మనం బలహీనులు ఎలా బలపరచాలో మనకు తెలియాలిగా. ఎలా వారిని దేవుళ్ళ బలవంతులుగా తయారు చేయాలో మనకు తెలియాలిగా. అసలు వాళ్ళు ఏ విషయంలో బలహీనులుగా ఉన్నారు, మనం ఏ విషయంలో బలవంతులుగా ఉన్నాం. బలవంతులమైన మనం బలహీనులైనటువంటి సహోదరుని ఎలా బలపరచాలి అనే తెలుసుకోవలసినటువంటి బాధ్యత మనకుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే ఈ రోమపత్రికలో 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తుంటే ఏమంటున్నాడు చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం నుంచి, విశ్వాస విషయమే బలహీనుడైన సహోదరుని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను మీరు తీర్చుటకు వాదములు మీరు పెట్టుకోవద్దు. మీరు సంశయాలు తీర్చుకోవటకు వాదాన్ని మీరు పెట్టుకోవద్దు. ఒకడు ఆ బలహీనుడైన సహోదరుడు, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. బలవంతుడైనటువంటి వాడు సమస్తాన్ని తినాలనుకుంటున్నాడు. ఎందుకంటే నాకు ఆ జ్ఞానం ఉంది కనుక, నాకు వాక్యం తెలుసు కనుక ఏం తిన్నా పర్వాలేదు, ప్రార్థన చేసుకుని అన్నీ తినేస్తాను అనేటువంటి ఒక పరిపక్వత నాకు వచ్చేసింది కాబట్టి నేను తినేస్తాను. బలవంతుడు అనుకుంటాడు అన్నీ తినచ్చు, ఏది నిషిద్ధమైనది కాదు అన్న జ్ఞానం నీకుంది, అన్ని తినొచ్చు అన్న జ్ఞానం నీకుంది. ఎందుకు నువ్వు బలవంతుడు.
అయితే బలహీనుడైన వాడు ఏమనుకుంటున్నాడంటే, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. ఒకడు సమస్తం తినాలనుకుంటున్నాడు, ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలు మాత్రమే తినాలనుకుంటున్నాడు. ఆడు బలహీనుడాడు. నాన్ వెజ్ వద్దు, ఎక్కడో అర్పించిన దాన్ని నేను తినకూడదు, నాన్ వెజ్ నాకు వద్దు, కూరగాయలే కావాలి, వెజిటేరియన్ నాకు అవసరం, నాన్ వెజ్ వద్దు అని కొన్ని పరిధులు పెట్టుకొని తనకు తానుగా బలహీనుడుగా ఉండి ఇవే తినాలి ఇవే తినకూడదు అని అనుకుంటున్నాడు. ఒకడేమో అన్నీ తినవచ్చు అని అనుకుంటున్నాడు. అంటే బలవంతుడికి బలహీనుడికి ఉన్న తేడా ఇక్కడ పౌలు గారు వివరించుకుంటూ వస్తున్నాడండి. అయితే తినువాడు తినని వారిని తృణీకరించకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకుంటాడు కనుక నువ్వు తీర్పు తీర్చమాకు. నువ్వు తింటున్నావా, తింటే తిను. తినవాడిని చూసేసి నువ్వు వాడిని అవమానపరచకూడదు, వాడిని హేళన చేయకూడదు, వాడి విషయంలో అభ్యంతరంగా నువ్వు మారకూడదు. తినేవాడు తింటున్నాడు కనుక అతడు దేవుడు చేర్చుకుంటాడు. తినేవాడిని చూసి అనకూడదు అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలుచుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పని నిలుచును, ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. బలహీనుడైన వాడు ఇదే తినాలని అనుకుంటున్నాడు, వాడు బలహీనుడు పడిపోతాడని నువ్వు అనుకుంటున్నావు. తీర్పు తీరుస్తానని సిద్ధపడుతున్నావు. తీర్పు తీర్చమాకు. పరుని సేవకుడు తీర్పు తీర్చడానికి నీవెవరివి? దేవుడు అతన్ని కనికరిస్తాడు, అతన్ని నిలబెట్టుకోవడానికి దేవుడు సమర్థుడు. బలహీనుడైన వాడిని కూడా నిలబెట్టడానికి దేవుడే సమర్థుడు. ఎలాంటి వాడినైనా దేవుడు నిలబెట్టుకోగలడు. నువ్వెందుకు తీర్పు తీరుస్తున్నావు? పరుని దాసుడికి నువ్వు తీర్పు తీర్చుటకి ఎవడవు నువ్వు అన్నాడు దేవుడు. అంటే ఇవి చాలా సున్నితమైన విషయాలు, బైబిల్లో చాలా సున్నితమైన విషయాలు. వాక్యం తెలుసు కదా అని మనం తృణీకరించే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే చాలా ప్రమాదం. ప్రియమైన దేవుని వల్లరా అసలే వాళ్ళు బలహీనులు. కాబట్టి జాగ్రత్త వహించటానికి, బలవంతులైన వారు ఎలా ఉండాలో చెప్పటానికి, బలహీనుడైన సహోదరుని మనం ఎలా చేర్చుకోవాలో చెప్పటానికి ఈ అధ్యాయ ప్రారంభం అంతా మనం చదువుకుంటూ వస్తున్నామండి. తర్వాత ఒక విషయాన్ని చెప్పాడు, తిండి గురించి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ దినాల్లోనికి వెళ్ళిపోయాడు, రోజుల గురించి వెళ్ళిపోతున్నాడు. ఒక దినము కంటే మరి ఒక దినమే మంచిదని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతిదినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరుచుకొనవలెను. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసమే తినటం మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడునో తన కోసమే బ్రతకడు, ఎవడునో తన కోసమే చనిపోడు. ఇది మన జీవిత పరమార్థము. మనం పుట్టింది మన కోసం కాదు, మనం చావాల్సింది కూడా మన కోసం కాదు, మన బ్రతుకు మన కోసం కాదు, ఇతరుల కోసం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అన్ని తినాలనుకుంటున్నావు, నువ్వు ప్రభు కోసమే తింటున్నావు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. వాడేమో ఒకరోజు మంచిది కాదు మంచిది అనుకుంటున్నాడు. వాడు అన్ని తినకూడదు, కొన్నే తినాలి అనుకొని కొన్నే తింటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లిస్తున్నాడు. కాబట్టి తిననివాడు ప్రభు కోసమే తినట్లేదు, తినేవాడు కూడా ప్రభు కోసమే తింటున్నాడు అంటున్నాడు. రెండు రకాలుగా ప్రభు కోసమే అన్నట్టు కనపడుతుంది. కొన్ని లక్ష్య పెడుతున్నాడు, కొన్ని లక్ష్య పెట్టడం లేదన్నట్టు కనపడుతుంది. కాబట్టి నువ్వు తీర్పు తీర్చకూడదు.
ఇవి చాలా సున్నితమైన విషయాలు. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి నీ సహోదరుని. అతడు బలహీనుడైపోయి దేవుడికి దూరం నీ వల్ల అయ్యే పరిస్థితి రాకూడదని చెప్పటానికే ఇంత వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే 7వ వచనంలోకి వచ్చేసరికి అలా అంటున్నాడు, మనలో ఎవ్వడు తన కోసం బ్రతకడు, తన కోసమే చనిపోడు. మనం బ్రతికినో చనిపోయానో ప్రభు కోసమే. మన బ్రతుకంతా ప్రభు కోసమే, దేవుని పిల్లల కోసమే. కనుక మనం ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించాలని చెప్పటానికి, బలహీనులుగా ఉన్న వారిని చేర్చుకుని బలవంతులుగా వారిని అభ్యంతరపరచుకోకుండా ఉండాలని చెప్పటానికి బాటలు పౌలు గారు తెలియజేస్తున్నాడు ప్రేమన్న దేవుని వాళ్ళారా. ఏమంటే చదవండి, 8 వచనం కూడా చదవండి, 8, 9 వచనాలు కూడా చదవండి, ఎంత బాగుంటుందో. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువు అయి ఉండుటకు ముందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను. ఆయన మృతులకును సజీవులకును ప్రభువు అయి ఉన్నాడు కనుక ఇందు నిమిత్తమే కదా ఆయన అందరి కోసం చనిపోయి లేచాడు. ఆయన అందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది అంటున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? మనం బలహీనులం కనుకనే మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. మనం బలహీనులం కనుకనే మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. మనం బలవంతులం కాదు, బలహీనులం మనం. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం అదే చెప్తున్నాడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి ఏమంటున్నాడో. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయెను. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? యుక్త కాలంలో, అంటే భక్తిహీనుల కోసం చచ్చిపోయాడు అని మనం చూసుకుంటున్నామండి. భక్తిహీనుల కోసం చనిపోయాడు ఆయన. మనం బలహీనులమన్న సంగతి ఆయనకు అర్థమైంది. మనం బలహీనులమన్న సంగతి అర్థమైంది కనుకనే భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తుడు ఎంత బాధ్యతగా మసులుకున్నాడో, ఎంత బాధ్యతను నెరవేర్చాడో. అందుకనే అంటున్నాడండి, అందుకనే అంటే రోమా 15:1 బలవంతులమైన మనము బలహీనులైనటువంటి వారి దౌర్బల్యములను భరింపబద్ధులమై ఉన్నాము అన్నాడండి పౌలు గారు. నువ్వు బలవంతుడు కదని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. ఒకసారి యేసుక్రీస్తుని చూడండి, ఆయన కూడా బలవంతుడే. భక్తిహీనుల కొరకు యుక్త కాలమందు చనిపోయాడు ఆయన. మనం ఇంకా బలహీనులమై ఉన్నామన్న సంగతి ఆయనకు అర్థమయ్యి బలహీనులైన మన కొరకు బలవంతుడైన యేసుక్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనులైన మన కొరకు చనిపోయాడన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. కాబట్టి బలహీన సహోదరులు బలపరచటం అవసరం. అంటే ఒక సహోదరుడు ఒక దినం మంచిది, ఒక దినం మంచిది కాదని అనుకుంటాడు, ఒక దినం మంచిదని అనుకుంటాడు. వారంలో బలవంతుడైతే వారంలో అన్ని రోజులు మంచి అనుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలా బలహీనులు ఉన్నారు కదండి. పెళ్ళికి వెళ్ళేటప్పుడు, ఆ పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ముహూర్తాలు చూసుకునేవారు కొందరు, రోజులు చూసుకునేవారు కొందరు. ఇవన్నీ వాళ్ళ బలహీనతకు నిదర్శనం ఇదంతా. వాస్తవానికి ఇవన్నీ చూడొచ్చు అంటే దేవుడు అన్నీ కలిగించిన తర్వాత మంచిదని ఆయన సర్టిఫై చేసిన తర్వాత వీళ్ళెవరండి ఇది మంచిది కాదు, ఇది మంచి రోజు కాదు, ఇది మంచి రోజు అని సర్టిఫై చేయడానికి? మరి వాళ్ళు మనం ఎలా చూడాలి? వాళ్ళు బలహీనులుగా వారిని మనం ట్రీట్ చేయాలి. వారిని మనం బలహీనులుగా ట్రీట్ చేయాలి, బలహీనులుగా వారిని చూడాలి. దేవుడే సర్టిఫై చేశాడు. ఆయన చేసిన దేవత్వ చూసి మంచిగా ఉండిన ఆదికాండం 1వ అధ్యాయంలో. కానీ వీళ్ళు సోమవారం మంచిది అంటారు, మంగళవారం మంచిది కాదంటారు, బుధవారం మంచిది కాదంటారు, గురువారం మంచిది అంటారు, మళ్ళీ శుక్రవారం మంచిది కాదంటారు, శనివారం మంచిది కాదంటారు, ఆదివారం మంచిది కాదంటారు. పెళ్లి చూపులంటే పెట్టుకుంటే సోమవారం లేదంటే గురువారం. ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నప్పుడు వారాలు కూడా చూస్తారండి. ఎవరైనా మంగళవారం చాలా పెళ్ళిళ్ళు చేశారంటే నేను ఏమండి, ఎప్పుడైనా ఎవరికైనా మంగళవారం కానీ బుధవారం కానీ ముహూర్తం పెళ్లి రోజు నిర్ణయిస్తే, సమయం నిర్ణయిస్తే ఆ రోజున ఎవడండి మంగళవారం లగ్గం పెట్టాడు అన్నట్టు దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మరి వారిని ఏమనాలి మనం?
వాళ్ళు బలహీనులుగా వారిని మనం చూడాలి. తినే విషయంలో బలహీనత ఉంది, రోజుల విషయంలో బలహీనత ఉంది. ఇలా ఆలోచించుకుంటూ వెళితే చాలా విషయంలో మనిషి బలహీనుడు. అలాంటి బలహీనుడైన సహోదరుడి విషయంలో మనం చాలా జాగ్రత్త, బలవంతులైన వారు చాలా జాగ్రత్త వహించాలి. ఏమంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనము. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధిని కలిగించేవి కావు. ఎంత మంచి మాట్లాడుతుంది పౌలు గారు, ఎంత మంచి మాట. నేను బలవంతుడైన నాకు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనకు ఒక ఫ్రీడమ్ వచ్చేసింది కదండి, మన స్వతంత్రులో. ఒకప్పుడు పాపమైనటువంటి కాడి కింద బానిసలుగా ఉన్నాం మనమంతా, పాపపు సంఖ్యలతో బందీ అయి ఉన్నాం మనమంతా, పాపపు సంఖ్యల్లో బందీకానా అయిపోయాం మనమంతా. పాపం అందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది, పాపం మనిషిని ఏలింది. ఆ పాపానికి దాసులైన మనల్ని యేసుక్రీస్తు వచ్చి ఇవ్వండి పాప బానిసత్వం నుంచి, పాప సంఖ్యల నుంచి విడుదల కలిగించాడు. మనకు స్వాతంత్రం వచ్చేసింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక ఏం పర్వాలేదులే అని మనం అనుకుంటున్నాం. కానీ పౌలు అంటున్నాడు అనుభవ జ్ఞానంతో, ఏమంటున్నాడు? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధిని కలుగు చేయవు. ఎందుకంటున్నాడు ఈ మాట? మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మనమంతా స్వతంత్రులుగా మారిపోయాం. మనలో స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు, స్వతంత్రులుగా ఉండటానికే మనల్ని పిలిచాడు దేవుడు. గలతీ పత్రిక, మళ్ళీ ఎక్కడికి వచ్చేద్దాం, 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము, పాపమనే దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి అన్నాడు. ఈ మాట చదువుతుంటే మనకి ఏమర్థమైంది? యేసుక్రీస్తులోనికి రాని ప్రతి వాడు పాపమనే చెరలో ఉన్నాడు, పాపమనే కాడి కింద ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ కాడి నుంచి మనల్ని విడిపించేశాడు, ఆ కాడి నుంచి మనల్ని విడిపించేశాడు, ఆ బానిసత్వం నుంచి మనకు విడుదల కలిగించాడు, మనకు స్వాతంత్రాన్ని ఇచ్చేశాడు. ఎంతగా యేసుక్రీస్తు బలవంతుడైన యేసుక్రీస్తు బలహీనులను ఎంతగా భరించేసి ఏమండి మన తప్పిదాలను ఆయన మీద మోసుకొని, ఆయన భుజాలపై మోసుకొని శిలువ రూపంలో శిలువకెక్కాడు. అంతగా బలహీనుల కొరకు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాడే. మనం ఇంకా బలహీనులమై ఉండగా యేసుక్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాడే. అంతగా బలహీనుల కొరకు తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయి తన ప్రాణం పెట్టి మరల కాపాడుకోవటానికి యేసుక్రీస్తు అంతగా ప్రయాసపడ్డాడే. ఇలాంటి ఒక మంచి విడుదలను పొందిన మనం, యేసుక్రీస్తు ద్వారా మంచి ఆదరణ పొందిన మనం, మరి మన తర్వాత ఉన్నటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో బలహీనుడు, వారిని మనం కూడా యేసుక్రీస్తులాగా భరించలేవా? ఆయన అంత మనం భరించలేకపోయినా కనీసం కొంత బాధ్యత అయినా, కొంత భారమైన మన భుజాల మీద మనం వేసుకోకూడదంటారా? చెప్పండి ప్రేమన్న దేవుని వల్లరా, కొంచెమైనా మనం వేసుకోకూడదంటారా? చెప్పండి. కాబట్టి అన్నిటి యందు నీకు స్వాతంత్రం ఇచ్చేసాడు యేసుక్రీస్తు, అన్నిటి యందు. నిజంగండి యేసుక్రీస్తు వచ్చి స్వాతంత్రాన్ని ఇచ్చాడండి మనందరికీ. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధిని కలిగి చేయవు అని అంటే నీకు స్వాతంత్రం ఉంది కదా అని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయమాకు. బలహీనులైన సహోదరులు ఉన్నారు, వారిని గురించి నువ్వు ఆలోచించు, వారి విషయమే నువ్వు యోచించు, వారి దౌర్బల్యాలను భరించు.
వారి దౌర్బల్యాన్ని భరించటం అంటే, వారి దౌర్బల్యాలను భరించటం అంటే ఏమంటే వాడు మంచి రోజు కాదంటాడు, మంచి రోజు ఇది కాదంటాడు, దాన్ని అనుసరిస్తూ ఉంటాడు. ఇప్పుడు అతనితో మనకి సహవాసం ఉంది, మరి ఏం చేయాలి? ఏం చేయాలి? అన్ని నేను తినకూడదు, ఇదే తింటా అంటాడు. ఏం చేయాలి? అతడు ఆ దౌర్బల్యాలు కలిగి ఉన్నాడు కనుక మనం భరించాలి అంటున్నాడు. ఇక నువ్వు భరించతన్ని. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, అన్నిటిలో మనకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ క్షేమాన్ని కలుగు చేయవు అంటున్నాడంటే కొంచెం జాగ్రత్త వహించమనే అర్థం. నష్టం జరగబోతుందనే కదా. నీకున్న ఫ్రీడంతో, నీకున్న స్వాతంత్రంతో నీవు బలవంతుడమైన నీకున్న ఫ్రీడంతో నువ్వు జీవిస్తే బలహీనుడు పాడైపోతాడు, బలహీనుడు అభ్యంతరపడతాడు. ఎలా చూపిస్తానండి మీకు బైబిల్ ద్వారానే, మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తానండి. మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం వినియోగించుకుంటున్న సమయంలో కూడా అది క్షేమాభివృద్ధిని కలుగు చేయదు, అది అభ్యంతరాన్ని కలిగిస్తుందన్న ఒక మంచి సందర్భాన్ని మీకు నేను చూపిస్తానండి బైబిల్లో. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలుగు చేయకోకుండా చూచుకొనుడి. అభ్యంతరమును కలుగు చేయకుండా చూచుకొనుడి. మీకున్న ఈ స్వాతంత్రము వలన బలహీనుడైన సహోదరుడికి అభ్యంతరం కలగకుండా చూచుకోండి అంటాడేంటి? అంటే నీకు స్వాతంత్రం ఉంది. ఏ విషయంలో స్వాతంత్రం? తినే విషయంలో స్వాతంత్రం ఉంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తానండి, నేను. నీకు తినే విషయంలో స్వాతంత్రం ఉంది. నీ ఇష్టం వచ్చింది నువ్వు తింటున్నావు, నీ ఇష్టమేక. నీకు ఏది నచ్చితే అది కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు, పూజించేస్తున్నావు దేవుడికి, నీకున్న స్వాతంత్రాన్ని బట్టి. కానీ ఏమంటారంటే పౌలు గారు, స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరం కలగ చేయకోకుండా చూచుకోనండి అని ఎందుకు అంటున్నాడంటే, నువ్వు అన్నీ తింటున్నావు, తినని సహోదరుడు ఎవరైనా వచ్చేసి నువ్వు తింటున్నప్పుడు చూశాడు అనుకో, అతను అభ్యంతరపడతాడు. కాబట్టి జాగ్రత్త పడమన్నాడు ఇక పౌలు. ఇప్పుడు నీకున్న ఈ స్వాతంత్రం వాడికి అభ్యంతరాన్ని కలిగించడానికి అవకాశం ఇచ్చింది, అతనికి క్షేమాభివృద్ధిని కలుగు చేయలేకపోతుంది. ఎంత వాస్తవం చూడండి బైబిల్, ఎంత వాస్తవం చూడండి. నీకున్న స్వాతంత్రము మరొక సహోదరుడికి అభ్యంతరం కలిగిస్తుంది. నీకున్న ఈ స్వాతంత్రం మరొక సహోదరుడిని క్షేమాభివృద్ధిని కలుగు చేయటం లేదు. అభ్యంతరపరకోకుండా జాగ్రత్త చూసుకోండి అన్నాడండి. అందుకనే అంటున్నాడండి. ఎవడి రోమపత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా ఏవండి దుఃఖించిన ఎడల ఇక నీవికను ప్రేమ కలిగి నడుచుకునివాడువు కావో అన్నాడు. చూడండి, నీకు ఫ్రీడమ్ ఉంది కదా, నీ ఇష్టం వచ్చింది నువ్వు తింటున్నావు, కానీ అది ఒక సహోదరుడు చూసినప్పుడు అతను అభ్యంతరపడతాడు. అయ్యో ఏంటి ఆయన అన్ని తింటున్నాడు, నేను అన్ని తినలేకపోతున్నాను అని అతను దుఃఖించి బాధపడి అభ్యంతరపడే పరిస్థితి ఏర్పడింది అనుకో. ఏంటి పరిస్థితి? అందుకే వారి యొక్క దౌర్బల్యమును నువ్వు భరించాలి, వారి దౌర్బల్యం నువ్వు భరించాలి, వాడికి అభ్యంతరం నువ్వు కలుగ చేయకోకుండా ఉండాలి. అతని క్షేమాభివృద్ధిని గురించి మాత్రమే నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు తిండి గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది. నీ అన్ని తినేయాల స్వాతంత్రం నాకుంది కనుక నేను అన్ని తినేస్తానని చెప్పేసి దీని గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది. ఆ సహోదరుడు అభ్యంతరపడకుండా ఉండటం గురించి ఆలోచించాలి నువ్వు. ఇక ఆడి క్షేమాన్ని గురించి ఆలోచించాలి. ఎందుకంటే మనం పుట్టిందే మన కోసం పుట్టలేదు, మన కోసం బ్రతకలేదు. అదే రోమా 14:7-8 వచనాల్లోన నేర్చుకుంది మనం. కాబట్టి మన ఫ్రీడమ్ మనకు దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు కదా, ఇక ఫ్రీడమ్ వినియోగించుకుందామని మనం అనుకుంటున్నాం. కానీ మన పుట్టుకు పరమార్థం ఏంటి తెలుసుకుని మన సహోదరుడు అభ్యంతరపడకోకుండా వాడి క్షేమాభివృద్ధిని కలిగించడానికి మనం చేయవలసింది చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా.
మనం చేయవలసింది చేయాలి ప్రియమైన దేవుని వల్ల. అవసరమైతే ఈ భోజనం గురించి ఆలోచించడం కాదు, ఈ భోజనం కూడా మానేయాలి అంటాడు పౌలు గారు చివరికి. ఈ భోజనం కూడా మానేయాలి అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో అదే చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో అదే చెప్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? బలహీనులు సంపాదించుకొనుటకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. బలహీనం సంపాదించుకోవడానికి బలహీనుడిగా ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధాల వాడనైతిని అంటున్నాడంటే పౌలు గారు ఎంతమంది దౌర్బల్యములను భరించాడో ఆలోచించండి. ఎంతమంది బలహీనుల దౌర్బల్యాలను భరించాడో ఆలోచించండి. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 11, 13 వచనాలు కూడా చదువుకుందాం. 11 నుంచి కూడా చదువుకుందాం. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన సహోదరుడు నీ నా సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఎలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేస్తే వారు బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపం చేసేవారు అవుతున్నారు. ఎంత మంచి మాట చెప్తున్నారు చూడండి. ఎంత మంచి మాట చెప్తున్నారు చూడండి. నీ జ్ఞానాన్ని బట్టి, నీకున్న స్వేచ్ఛను బట్టి, మనం జ్ఞానవంతులం, స్వేచ్ఛపరులం, బలవంతులం, ఈ మూడింటిని బట్టి మరొక సహోదరుడికి అభ్యంతరం కలిగితే, ఏ బలహీనుడైన సహోదరుడి కోసం యేసుక్రీస్తు చనిపోయాడో ఆ సహోదరుడే మన వలన అభ్యంతరపడితే, మన జ్ఞానం వలన అభ్యంతరపడితే, మనకున్న స్వేచ్ఛ వలన అభ్యంతరపడితే, మనం బలవంతులం కదా, మనకున్న బలాన్ని బట్టి అతన్ని అభ్యంతరపడితే క్రీస్తుకి విరోధంగా మనం పాపం చేసిన వాళ్ళం అవుతున్నామంటున్నాడండి. క్రీస్తుకు విరోధంగా మనం పాపం చేసిన వారం అవుతున్నామంటున్నాడండి. కాబట్టి ఇక భోజనాన్ని బట్టి అతను అభ్యంతరపడితే ఈ భోజనం నేను ఎన్నడూ తినకుండా ఉందును అని కూడా అంటున్నాడు పౌలు గారు. ఏమండి? ఈ భోజనాన్ని బట్టి అభ్యంతరపడితే నేను ఎన్నడూ ఇక భోజనమే చేయను అంటున్నాడు పౌలు గారు. ఏమండి? ఆ మాట చదువుకుందామండి. రోమపత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం చదువుకుందాం. ఆ మాటలు మనకు రాయబడి ఉంటాయండి అందులో. కాగా బలవంతులమైన మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరుచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడి ఉన్న ప్రకారము ఆయనకు సంభవించెను అని మనం చదువుకుంటున్నాం. చూడండి ఎంత మంచి మాట, ఎంత మంచి మాట చదువుకుంటున్నారు చూడండి. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనము. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరినీ అన్ని విధముల వాడనైనాను. పౌలు గారు చూడండి ఎంతమందిని భరించిన వాడిగా మనం చూస్తున్నాం. కాబట్టి పౌలు గారు అంటారు అన్నమాట చివరికి, నేను నీకు ఎన్నడూ ఆ భోజనం చేయకుండా ఉందును అన్నాడు. అంతగా భరించాడు వాళ్ళని, అంతగా భరించాడు. ఎందుకంటే మన సహోదరులను భరించాలి, బలహీనుడైన సహోదరుని చేర్చుకోవాలి,
బలహీనుడైనటువంటి సహోదరుని మనం చేర్చుకొని వారి దౌర్బల్యాన్ని భరించాలి తప్ప వారికి అభ్యంతరం మనం కలిగించకూడదు. అభ్యంతరం కలిగిస్తే ఏమవుతుందండి అని మీరు అనుకుంటున్నారా? అభ్యంతరం కలిగిస్తే ఏమవుతుందని మీరు అనుకుంటున్నారా? చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 6-8 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం, తర్వాత 8వ వచనం చదువుకుందాం. నాయందు 8వ వచనం, కాగా నీ చెయ్యేనను నీ పాదమేనను నిన్ను అభ్యంతరపరిస్తే దానిని నరికి నీ యొద్ద నుంచి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడ కంటే కుంటివారిగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట మేలు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? అభ్యంతరం కలిగించేది ఏదైనా నరికేయమన్నాడు. అసలు అభ్యంతరాలు మనం కలిగించకూడదని చెప్తున్నాడండి పౌలు గారు. మనం ఎవరికి అభ్యంతరం కలిగించకూడదని చెప్తున్నాడు. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా జ్ఞాపకం చేస్తున్నాడండి. అదే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము, నా యందు విశ్వాసం ఉంచుతున్నారు ఇచ్చిన వారిలో ఒకరికి కూడా అభ్యంతరం కలుగజేయవాడు ఎవడో వాడి మెడకు పెద్ద తిరగటరాయిని కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వాడికి మేలో. అభ్యంతరం వల్ల లోకములకు శ్రమ, అభ్యంతరాలు రాక తప్పవు, కానీ ఎవరి వల్ల అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అంత మంచి మాట చెప్తున్నాడు. మీరు ఎవరికి అభ్యంతరం కలిగించుకోకుండా చూసుకోండి. మీరు ఎవరికైనా అభ్యంతరం కలిగిస్తే మీ మెడకి అభ్యంతరం కలిగించే వాడికి మెడకి పెద్ద రాయి కట్టేసి పెద్ద తిరుగులు కట్టి లోతైన సముద్రంలో పడేయటం మేలు అన్నాడు. అదే బెటర్ అంటున్నాడు, అదే మేలు అంటున్నాడు. అభ్యంతరం కలిగించటం వలన ఎంత భయంకరమైన శ్రమ ఉందో అది ప్రపంచానికి అర్థం కాలేదు. ఒక అర్థం కావడానికి ఒక మంచి మాట చెప్తున్నాడు యేసుక్రీస్తు. పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. అభ్యంతరాలు కలిగించమాకండి. అభ్యంతరాలు కలిగించడం కాదు, బలపరచండి, భరించండి. ఇదే మనం చూసుకుంటున్నామండి. కాబట్టి ఎవరికి మనం అభ్యంతర కారణంగా ఉండకూడదు, ఎవరిని మనం అభ్యంతరపరచకూడదు. బలహీనులైన వారిని బలపరచాలి, బలహీనుల దౌర్బల్యాలను భరించాలి. అది ఈ లోకంలో వారికి ఏ రకమైన బలహీనతనే కావచ్చు, వారిలో ఏ రకమైన బలహీనతైనా కావచ్చు అండి. ఆలోచించండి ప్రియులారా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం కూడా మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం కూడా పౌలు గారు చూడండి ఏమంటున్నాడు. కాబట్టి మీరు వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచండి. ఇది ప్రొఫెసీ అండి. యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. 35వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే ఇదే, వడలిన చేతులను సడలినటువంటి మోకాలను బలపరచండి. అంటే బలహీనులైన వారిని బలపరచండి. బలహీన సహోదరుని మీరు చేర్చుకోండి. వారు ప్రతి విషయంలో బలహీనులుగా ఉన్నారు, వారిని మీరు చేర్చుకోండి, వారిని భరించండి, వారికి అభ్యంతర కారణాలుగా ఉండబాకండి అంటున్నాడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదువుకుందాం. చూడండి, మొదటి నుంచి మనం చదువుకుందాం. ఎంత మంచి ఫిలాసఫీ, ఎంత మంచి అవసరమైనటువంటి సంగతులు. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి, బలవంతుడైన ప్రతి వ్యక్తి నేర్చుకుని ఈ సహోదరుల పట్ల ఎలా ఉండాలో ఈ మాటలు మనకు తెలియజేస్తాడండి. ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుందండి. మొదటి వచ్చిన 6వ అధ్యాయము, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైనటువంటి మనసుతో అట్టివానిని, సోదరులో చిక్కుకున్నటువంటి వాడిని మంచి దారికి తీసుకొని రావలెను. మన సహోదరులు ఎవరైనా లోకంలో చిక్కుకుపోయారా? సోదరులు చిక్కుకుపోయారా? ఏమండి, ఒక వ్యక్తి దేవునికి దూరం అవటానికి కారణం లోకంలో ఉన్నటువంటి ఎన్నో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కాదా? వాక్యానికి దూరం కావటం కాదా? సంఘానికి దూరం కావటం కాదా?
ఒక వ్యక్తి నిదానంగా దేవునికి దూరం అవుతున్నాడంటే అతను వాక్యం వినకపోవటం ఒక కారణం అయితే, వాక్యం తెలియకపోవటం మరొక కారణం. వాక్యంలో అనుభవం లేకపోవటం, వాక్యంలో బలవంతుడుగా మారకపోవటం కారణాలు కదా. అందుకే దూరం అవుతున్నాడు, అందుకని చిక్కుల్లోకి పోతున్నాడు, అందుకని శోధనలోకి వెళ్తున్నాడు. కాబట్టి అలా చిక్కుల్లోకి శోధనలోకి వెళ్ళినట్టు ఆ సహోదరుని చూసి మనం ఏం తెలుసుకోవాలో తెలుసా, ఏం ఏమనుకోవాలో తెలుసా? నేను కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాను. ప్రతి వాడు తను తాను జాగ్రత్త చేసుకోవాలి. జాగ్రత్త చేసుకోవటమే కాదు, అతన్ని ఆ చిక్కుల్లో నుంచి మనం విడిపించాలని కూడా అంటున్నాడండి కింది మాటల్లో. ఏమంటున్నారు చూడండి, జాగ్రత్త చూసుకునే వాళ్ళను నేను కూడా శోధింపబడుతునేమో అని తను తాను చూసుకునే వాళ్ళను సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావాలను. అట్టివారిని సాత్వికమైన మనసుతో మళ్ళీ మంచి దారిలో తీసుకుని రావాలంటున్నాడు. ఎంత బాధ్యత పెట్టాడు చూడండి మన మీద, ఎంత బాధ్యత పెట్టాడు చూడండి మన మీద. తర్వాత వచ్చినాం, ఒకని భారములు ఒకని మీరు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. క్రీస్తు నియమాన్ని పూర్తిగా మీరు నెరవేర్చండి అంటున్నాడు చూడండి. చివరికి క్రీస్తు నియమము అంటున్నాడు. క్రీస్తు నియమం ఏంటి? ఒకరి దౌర్బల్యములను ఒకరు భరించటం, సడలిన చేతులను ఓడలిన చేతులను సడలిన మోకాలను బలపరచటం, బలహీనుడైన సహోదరుని చేర్చుకోవటం. అదే కదండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసింది. కాబట్టి ఇలాగూ ఒకరి భారములు ఒకరు భరిస్తూ ఇలాగూ మీరు క్రీస్తు నియమమును మీరు పూర్తిగా నెరవేర్చండి. ఎంత బాధ్యత పెట్టాడండి మన మీద, ఎంత బాధ్యత పెట్టాడండి. కాబట్టి బలహీన సహోదరులు మనం చేర్చుకునేవారిగా ఉందాం. బలహీన సహోదరులు మనం చేర్చుకునేవారిగా ఉందాం. వారి దౌర్బల్యాలను భరించేవారిగా ఉందాం. వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే నాకున్న జ్ఞాన పరిధి వేరు, మీలో ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞాన పరిధి వేరే ఉంటుంది. మనందరం ఒకే స్థాయిలో ఉన్నవారి కాదు. కాబట్టి ఒకరినొకరు భరించుకుంటూ, ఒకరి దౌర్బల్యాలను ఒకరు భరించుకుంటూ ఏమండి మనం ఈ లోకంలో జీవించాలని, అలా చిక్కుల్లో చిక్కుకున్న వారిని సాత్వికమైన మనసుతో మళ్ళీ మంచి దారికి తీసుకొని రావాలని, ఎలాగూ క్రీస్తు నియమాన్ని మనం పూర్తిగా నెరవేర్చాలని పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, బలహీన సహోదరుని బలపరచటం. ఏమంటే ఎవరైనా అభ్యంతరాలుగా మారుతున్నారని వాళ్ళ మీద జాలి చూపించండి. అంతే. అభ్యంతరంగా మారుతున్నా జాలి చూపించి వాళ్ళకి బుద్ధి చెప్పండి. నిదానంగా వారు దారిలోకి తీసుకోరండి. అదే కదండి. మన చుట్టూన్న వారిని అయితే వాళ్ళకి ప్రేమగా చెప్తూ వింటారు. ఏ టైప్ చెప్తూ వింటారో ప్రయత్నం చేయండి. పౌలు గారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విధాల అందరివాడే ఏ విధంగా మారిపోయాడో, కొందరివాడిగా కాదు, ఆయన అందరివాడిగా ఏ విధంగా మారిపోయాడో, బలవంతుల దగ్గర బలవంతుడుగా, బలహీనుల దగ్గర బలహీనుడుగా, అన్యుడి దగ్గర అన్యుడిగా, యూదుడి దగ్గర యూదుడిగా, గ్రీకు దేశస్థుడి దగ్గర గ్రీకు దేశస్థుడిగా, ఎలాగా ఈ క్యారెక్టర్ని అలా మార్చుకున్నాడో, సమయానుకూలంగా ఆ ప్రజల మధ్య జీవించేటప్పుడు ఎవరి దగ్గర వాళ్ళకు తగ్గట్టుగానే అందరికి అనుకూలమైన వాడిగా ఏ విధంగా అయితే మారి అందరిని సంపాదించుకున్నాడు పౌలు, అలాగే మనం కూడా ఉండాలండి. కాబట్టి అభ్యంతరాలుగా మాట్లాడుతున్న వారిని చూసి మీరు కోప్పడమాకండి, జాలి చూపించండి. ఈరోజు నేను చాలామంది మీద కౌంటర్లు మాట్లాడుతున్నాను. వాళ్ళ మీద జాలితోనే మాట్లాడుతున్నాను. వాళ్ళ మీద ద్వేషం నాకు ఏమాత్రం లేదండి. వాళ్ళు అనుకుంటే నేను చేసేది కూడా ఏం లేదండి. అతను చెప్పే మాటలు బట్టి, వారు మాట్లాడే మాటలు బట్టి మా పిల్లలైన వాళ్ళు అభ్యంతరపడుతున్నారు కనుక మా పిల్లలను కాపాడుకోవటానికి, మా పిల్లలు మేము ఎడ్యుకేట్ చేసుకోవడానికి, మా పిల్లలను కాపాడుకోవటానికి కూడా నేను ప్రసంగం చేయవలసిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు చాలామంది మీద నేను మాట్లాడుతున్నాను. వారు చేసే తప్పు, వాళ్ళు చెప్తున్న తప్పులను ఎలుగు చూపిస్తున్నాడు. ఎందుకు ఎలుగు చూపిస్తున్నాను అంటే మా పిల్లలు అభ్యంతర పడకోకుండా ఉండటానికి, మా వాళ్ళను కాపాడుకోవడానికి, అతనికి జ్ఞానోదయం కలిగించడానికి, అతను మారకపోయినా చెప్పాల్సిన బాధ్యతగా నేను చెప్తున్నాను. అలానే నేను వాళ్ళ మీద ద్వేషంతో చెప్పట్లేదండి. నాకు వాళ్ళ మీద ఏ ద్వేషం కూడా లేదండి.
కావాలంటే మీరు నా గురించి ఎంక్వైరీ చేయండి, నా గురించి ఎవరినైనా అడగండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ బలహీన సహోదరులను బలపరచాలి, వాళ్ళ మీద జాలి చూపించాలి, వాళ్ళ మీద దయ చూపించాలి, వారి దౌర్బల్యాలను భరించాలి. ఎలాగూ మీరు క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చండి. ఇదే బలహీన సహోదరులను బలపరచడం అని అంటే, బలహీన సహోదరులు చేర్చుకోవటం అని అంటే. కాబట్టి మీరు అందరూ అలా తయారు కావాలని ఈ మాటలు మీకు నేను చెప్తున్నాను. అందరితో సమాధానంగా ఉండండి, అందరితో ప్రేమ కలిగి ఉండండి, అందరితో మంచి కోఆర్డినేషన్ మెయింటైన్ చేయండి, సత్యాన్ని చెప్పండి. ఏదో ఒక రోజు మారుతారు. ఏమండి, నేను ఒక బైబిల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఒక బాధ్యునండి, కానీ నా దగ్గరికి అందరూ వస్తారండి, నాతో అందరు సహవాసంగా ఉంటారండి. పెంతెకొస్తూలు సహవాసంగానే ఉంటారు, ఆర్సీఎంలు సహవాసంగా ఉంటారు, సిఎస్ఐలు సహవాసంగానే ఉంటారు, నాతో సమాధానంగా ఉంటారు. బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉన్నారు, అసలు అన్ని డినామినేషన్ వాళ్ళు నాతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఎందుకు అనంటే నేను నాకు తెలిసిన ఈ సత్యాన్ని నేను వారికి అందించాలి. అందుకే నేను వారితో కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తాను. ఏదో ఒకరోజు సత్యం తెలుసుకునే వాళ్ళు ఈ సత్యం వైపు ఆకర్షితులు అవుతారన్నదే నా యొక్క విజన్. అందుకే నేను అందరితో కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తున్నాను. ఈరోజు కేవలం కమ్మలు అనుకోమాకండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ సేవకుడి గురించి చెప్పమని చెప్తాను, ఏ సేవకుడి గురించి చెప్పమని చెప్తాను, నా గురించి వాళ్ళు చెప్పమని చెప్తారు. కాబట్టి ప్రియమైన దేవుని వారు బలహీన సహోదరుని బలపరచాలి. అలా మీరు అందరూ తయారు కావాలని ఆశపడుతూ ఈ మంచి సందేశాన్ని మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.